నమస్తే. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్దాం. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ నేర్చుకోవాలని మనలో చాలామందికి ఉంటుంది కదా. కానీ అందులో వాడే ఆ ఇంగ్లీష్ పదాలు వింటేనే అబ్బో ఇదొక కష్టమైన మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఏమో అనిపిస్తుంది. కొందరైతే ఈ టర్మినాలజీ చూసి భయపడి ట్రేడింగ్ ఆలోచనే పక్కన పెట్టేస్తుంటారు. కానీ ఈరోజు దాన్ని పూర్తిగా మార్చేద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే ట్రేడింగ్ చెయ్యాలంటే పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు, కాంప్లెక్స్ థియరీలు తెలిసి ఉండాలని. అది కేవలం అపోహ మాత్రమేనండి. నిజానికి ఈ కాన్సెప్ట్స్ ఎంత సింపులో మనం రోజు చూసే విషయాలతో, మన రోజువారీ జీవితంలో జరిగే పనులతో పోల్చి ఈరోజు మనం చూద్దాం. ఈరోజు ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా ఒక 5 భయపెట్టే మార్కెట్ పదాలని, అలాగే ఒక బోనస్ స్ట్రాటజీని డీకోడ్ చేయబోతున్నాం. అవేంటంటే మార్కెట్ లిక్విడిటీ, షార్ట్ సెల్లింగ్, డైవర్సిఫికేషన్, స్టాప్ లాస్, మార్కెట్ వాలటాలిటీ మరియు రిస్క్ వర్సెస్ రివార్డ్. వినడానికి పెద్దగా ఉన్నా వీటిని మనకు బాగా తెలిసిన ఉదాహరణలతోనే సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మన మొదటి కాన్సెప్ట్ మార్కెట్ లిక్విడిటీ అంటే ఏంటో చూద్దాం. అసలు లిక్విడిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే మనం ఒక ట్రేడ్ చెయ్యాలనుకున్నప్పుడు, అంటే షేర్లను కొనాలన్నా లేదా అమ్మాలన్నా ఎంత త్వరగా మనకు ఇంకొక వ్యక్తి దొరుకుతారు అనేదే ఈ మార్కెట్ లిక్విడిటీ. ఎంత త్వరగా ట్రేడ్ పూర్తవుతుంది అనేదే ఇక్కడ పాయింట్. దీన్ని ఒక ఉదాహరణతో చూద్దాం. ఆదివారం ఉదయం రద్దీగా ఉండే చేపల మార్కెట్కి వెళ్లారనుకోండి. అక్కడ కొనేవాళ్లు ఒక 100 మందుంటే అమ్మేవాళ్లు ఒక 50 మందుంటారు. కాబట్టి ట్రేడ్ క్షణాల్లో జరిగిపోతుంది. దీన్నే హై లిక్విడిటీ అంటారు. అదే మీరు ఒక పాత, చాలా అరుదైన గడియారాన్ని అమ్ముకోవాలనుకోండి, దాన్ని కొనే వ్యక్తి దొరకడానికి మీకు వారాలు, నెలలు కూడా పట్టొచ్చు. సో దాన్ని లో లిక్విడిటీ అంటాం. ఇదే విషయాన్ని మనం స్టాక్ మార్కెట్కి అప్లై చేసి చూద్దాం. రిలయన్స్, టీసీఎస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇలాంటి పెద్ద కంపెనీల షేర్లలో ప్రతిరోజు లక్షల లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడ కొనడం, అమ్మడం చాలా ఈజీ. అదే చిన్న చిన్న కంపెనీల షేర్లు చూసుకుంటే కొనేవాళ్లు చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే మార్కెట్లో లిక్విడిటీ ఎక్కువగా ఉంటే మన ఎంట్రీ ఇంకా ఎగ్జిట్ చాలా స్మూత్గా అయిపోతాయన్నమాట. ఇప్పుడు మన రెండవ కాన్సెప్ట్ దగ్గరికి వద్దాం. అదే షార్ట్ సెల్లింగ్. పేరు వినడానికి కాస్త టెక్నికల్గా అనిపిస్తుంది కదూ, కానీ దీని వెనుక ఉన్నది మన రెగ్యులర్ లాజిక్ మాత్రమే. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు ధర పెరిగితే మనకు లాభం వస్తుంది కదా. కానీ ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే మార్కెట్లో ఒక షేర్ ధర పడిపోతున్నప్పుడు కూడా మనం లాభం పొందవచ్చు. అవునండి, మార్కెట్ పడుతున్నప్పుడు ముందుగానే అంచనా వేసి లాభం సంపాదించే ఆ టెక్నిక్నే షార్ట్ సెల్లింగ్ అంటారు. ఇది ఎలా పనిచేస్తుందో ఒక చిన్న స్టోరీతో చెప్తాను. మీ ఫ్రెండ్ దగ్గర ఒక 10,000 రూపాయల విలువైన ఫోన్ ఉందనుకోండి. దానిని మీరప్పుగా తీసుకుని మార్కెట్లో అదే 10,000కి అమ్మేస్తారు. ఒక వారం తర్వాత ఆ ఫోన్ ధర 8,000 రూపాయలకు పడిపోతుంది. అప్పుడు మీరు అదే మోడల్ ఫోన్ని 8,000 రూపాయలకు తిరిగి కొని మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తారు. ఈ సీక్వెన్స్ని జాగ్రత్తగా గమనిస్తే మీకు షార్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్ అర్థమైపోతుంది. మరి ఈ ప్రాసెస్లో మీకు ఎంత లాభం వచ్చినట్టు? వస్తువు తిరిగి ఇచ్చేశాక మీ చేతిలో 2,000 రూపాయల లాభం క్లీన్గా మిగులుతుంది. చూసారా? స్టాక్ మార్కెట్లో కూడా ఎగ్జాక్ట్గా ఇదే పద్ధతిలో ముందుగా షేర్లను అమ్మి ధర తగ్గాక కొని షార్ట్ సెల్లింగ్ ద్వారా లాభాలు సంపాదిస్తారు. ఇక మూడవ ముఖ్యమైన సూత్రం గురించి మాట్లాడుకుందాం. అదే డైవర్సిఫికేషన్. మార్కెట్లో లాభాలు సంపాదించడం ఎంత ముఖ్యమో మన డబ్బును కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. డైవర్సిఫికేషన్ అంటే మన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని తీసుకెళ్లి ఒకే చోట పెట్టకుండా వివిధ రకాల ఆసెట్స్లో పెట్టుబడి పెట్టడం. దీన్ని అర్థం చేసుకోవడానికి మీ మొబైల్ ఫోన్ని తీసుకుందాం. మీ ఫోన్లో కేవలం వాట్సాప్ మాత్రమే ఉందనుకోండి. సడన్గా అది డౌన్ అయితే ఏమవుతుంది? మీ కమ్యూనికేషన్ మొత్తం ఆగిపోతుంది. కానీ మీకు వాట్సాప్తో పాటు టెలిగ్రామ్, సిగ్నల్ లాంటి యాప్స్ కూడా బ్యాకప్గా ఉంటే అప్పుడు ప్రాబ్లం రాదు కదా. ఇది అంతే. ఉదాహరణకు మీరు 1,00,000 రూపాయలు ఇన్వెస్ట్ చెయ్యాలనుకుంటే దాన్ని బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఇలా 4 వేర్వేరు సెక్టార్లలో 25,000 చొప్పున విభజించాలి. ఇలా చేయడం వల్ల మనం గుడ్లన్నింటినీ తీసుకెళ్లి ఒకే బుట్టలో పెట్టే రిస్క్ని పూర్తిగా తగ్గిస్తాం. అంటే ఒకవేళ రేపు ఐటీ సెక్టార్ బాగా పని చెయ్యకపోయినా ఫార్మా లేదా బ్యాంకింగ్ రంగాలు మన పోర్ట్ఫోలియోని కాపాడతాయన్నమాట.
సరే, ఇక మన 4వ కాన్సెప్ట్ విషయానికి వద్దాం. మార్కెట్లో మనం ఎక్కువ కాలం సక్సెస్ఫుల్గా కొనసాగాలంటే ఖచ్చితంగా వాడాల్సిన టూల్ ఇది. అదే స్టాప్ లాస్. స్టాప్ లాస్ అంటే ఏంటంటే, మనం ఒక ట్రేడ్ తీసుకునే ముందే నేనింతకంటే ఎక్కువ నష్టం భరించలేను అని ముందుగానే సెట్ చేసుకునే ఒక లిమిట్. ఇది మన ఇంట్లో ఉండే ఎలక్ట్రికల్ ఫ్యూజ్ లాంటిదండి. కరెంట్ వోల్టేజ్ సడన్గా పెరిగితే ఆ ఫ్యూజ్ తనంతాను త్యాగం చేసి కాలిపోతుంది, కానీ ఇల్లంతా కాలిపోకుండా కాపాడుతుంది కదా. స్టాప్ లాస్ కూడా ఎగ్జాక్ట్గా మన క్యాపిటల్ని అలాగే కాపాడుతుంది. ఒక రియల్ ట్రేడ్లో ఇది ఎలా ఉంటుందో చూద్దాం. మీరొక స్టాక్ని 100 రూపాయల దగ్గర కొన్నారనుకోండి. దానికి వెంటనే 95 రూపాయల దగ్గర స్టాప్ లాస్ సెట్ చేస్తారు. రేపు పొద్దున్న మార్కెట్ మీ అంచనాకు రివర్స్లో వెళ్ళినా సరే ఆ 5 రూపాయల నష్టం దగ్గరే మీ ట్రేడ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీ మిగతా డబ్బు సేఫ్గా ఉంటుంది. అందుకే స్టాప్ లాస్ లేకుండా ట్రేడింగ్ చేయడమంటే ఫ్యూజ్ లేకుండా ఇంట్లో ఎలక్ట్రానిక్స్ వాడటమే అని గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే 5వ కాన్సెప్ట్ మార్కెట్ వాలటాలిటీ. మన ట్రేడింగ్ జర్నీ ఎలా ఉండబోతోంది అనేది డిసైడ్ చేసేది ఇదే. అసలు వొలటాలిటీ అంటే ఏంటి? ఒక వస్తువు లేదా అసెట్ ధర ఎంత స్పీడుగా పైకి కిందికి కదులుతోంది అని కొల్చే పద్ధతినే వొలటాలిటీ అంటారు. ప్రయాణం సాఫీగా ఉందా లేక కుదుపులతో ఉందా అనేదాన్ని బట్టి గమ్యం ఒకటే అయినా సరే ఆ జర్నీ తాలూకు ఎక్స్పీరియన్స్ కంప్లీట్గా మారిపోతుంది కదా. ఇది కూడా అంతే. దీన్ని ఒక సింపుల్ ఎనాలజీతో అర్థం చేసుకుందాం. ఒక మంచి హైవే మీద కారులో వెళ్తున్నారనుకోండి, ప్రయాణం చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇది లో వాలటాలిటీ. అంటే షేర్ ప్రైజ్ రోజుకి 1%, 0.5% అట్లా స్మూత్గా కదులుతుంది. అదే గుంతలున్న ఒక ఊరి రోడ్డు మీద వెళ్తుండే ప్రయాణం చాలా బంపీగా ఉంటుంది కదా. ఇది హై వాలటాలిటీ. ఇక్కడ రిస్క్ ఎక్కువే, కానీ స్పీడ్గా లాభాలు పొందే అవకాశం కూడా ఇక్కడే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ 5 కాన్సెప్ట్స్ని కలిపి చూస్తే మనకు అద్భుతమైన బోనస్ స్ట్రాటజీ వస్తుంది. అదే రిస్క్ వర్సెస్ రివార్డ్ ఎనాలిసిస్. దీన్ని ఒక చిన్న మామిడి పండ్ల వ్యాపారం ఉదాహరణతో చూద్దాం. 100 రూపాయల లాభం కోసం మీరు 1000 రూపాయలు పెట్టుబడి పెట్టి రిస్క్ చేయడం అనేది ఖచ్చితంగా బ్యాడ్ డీల్, అవునా? అదే 300 రూపాయల లాభం కోసం కేవలం 100 రూపాయలు మాత్రమే రిస్క్ చేయడం ఒక స్మార్ట్ ట్రేడ్. మార్కెట్లో లాంగ్ టర్మ్ సక్సెస్కి ఒకటే గోల్డెన్ రూల్ అండి. మన రిస్క్ ఎప్పుడూ చిన్నదిగా ఉండాలి, మన టార్గెట్ లేదా రివార్డ్ అనేది ఎప్పుడూ దానికి రెట్టింపు పెద్దదిగా ఉండాలి. సో ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న విషయాలన్నీ ఒక్కసారి సమరైజ్ చేసుకుందాం. భయపెట్టే ఆ మార్కెట్ పదాల వెనుకున్న లాజిక్ మన రెగ్యులర్ లైఫ్లోని విషయాలతో ఎంత బాగా సింక్ అవుతుందో చూడండి. మార్కెట్ లిక్విడిటీ అంటే మన రద్దీగా ఉండే చాపల మార్కెట్. షార్ట్ సెల్లింగ్ అంటే ఫ్రెండ్ దగ్గర ఫోన్ అప్పు తీసుకోవడం. డైవర్సిఫికేషన్ అంటే మన ఫోన్లో మల్టిపుల్ మెసేజింగ్ యాప్స్ వాడటం. స్టాప్ లాస్ అంటే మన ఇంటి కరెంట్ ఫ్యూజ్ లాంటిది. ఇక వాలటాలిటీ అంటే గుంతలున్న రోడ్డు లాంటిదన్నమాట. చూశారు కదా, ట్రేడింగ్ వెనుక ఉన్న లాజిక్ నిజానికి ఎంత సింపులో. మార్కెట్ ఎప్పుడూ ఒక పర్ఫెక్ట్ లాజిక్తోనే రన్ అవుతూ ఉంటుంది. ఈరోజు మనం నేర్చుకున్న ఈ సింపుల్ ఎగ్జాంపుల్స్తో రాబోయే మన నెక్స్ట్ విశ్లేషణల్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాంటి టెక్నికల్ టాపిక్స్ని కూడా ఇంతే ఈజీగా అర్థం చేసుకోగలమా? ఖచ్చితంగా చేసుకోగలం. ఈ విషయాలతో మీ నాలెడ్జ్ని మరింత పెంచుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో తదుపరి విశ్లేషణల్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.